राजेंद्र नगर सर्कल म्यूनिसिपल ऑफिस के रूबरू बड़े पैमाने पर मुलाजिमीन ने किया एहतजाज। डिप्टी कमिश्नर रवि कुमार के खिलाफ म्यूनिसिपल अमले ने नारेबाजी की। बिल जमा करने वालों टैक्स इंस्पेक्टर्स ने दफ्तर के सामने ये कहकर धरना दिया कि इन्हें मुसलसल हरासा किया जा रहा है। कारकुनान डिप्टी कमिश्नर के खिलाफ नारेबाजी करते हुए नजर आए। म्यूनिसिपल का अमला जो कि मुख्तलिफ महकमे में तबादले का मुतालबा करते हुए हड़ताल पर था। म्यूनिसिपल डिप्टी कमिश्नर के ओहदे से नाअहल डिप्टी कमिश्नर रवि कुमार के खिलाफ आला हुकाम से शिकायत करने हेड ऑफिस रवाना होने वाले टैक्स इंस्पेक्टर्स और बिल जमा करने वाले जो कि काम ठीक और वक्त पर करने के लिए मुसलसल इन पर इल्ज़ामात आयद कर रहे हैं। म्यूनिसिपल डिप्टी कमिश्नर रवि कुमार ने कहा। आइए जानते हैं इस खुसूस में मुकम्मल तफसीलात। నా పేరు ఎం జయప్రకాష్, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనరు. ఇక్కడ రాజేంద్రనాథ్ సర్కిల్. ఇక్కడ ఇతను వచ్చినప్పటి నుంచి 1 ఇయర్ వచ్చినప్పటి నుంచి డీసీ రవికుమార్ వచ్చి 1 ఇయర్ నుంచి ఎంప్లాయీస్ పీడించాలి. ప్రతి దాంట్లో ఫైల్ లోపల, ప్రతి టౌన్ ప్లాన్ లోపల, ట్యాక్స్ లోపల, హెల్త్ లోపల, ఇంజనీరింగ్ లోపల కానీ ఎనీ ఫైల్ ఏఈలు కానీ డిప్టీలను కానీ ఒక సెక్షన్ ఆఫీసర్లు కానీ ఒక ఏసీపీని కానీ ఏసీపీ ఇంజనీరింగ్ కానీ బర్త్ అండ్ డిస్ట్రిక్ట్ సెక్షన్లు కానీ హెల్త్ అండ్ శానిటేషన్ కానీ డిప్టీ శానిటరీ ప్రతి ఒక్కటి దాంట్లో మామూలు టీడీఆర్లో ఆల్రెడీ ఇద్దరు టీడీఆర్లో ఆల్రెడీ సస్పెండ్ అయ్యారు. కృష్ణమోహన్ సస్పెండ్ అయ్యాడు, ఆయన పేరు మన కబీర్లో సస్పెండ్ అయ్యాడు, సెక్షన్ సస్పెండ్ అయ్యాడు. అది ఈ నన్ను ఎంత టార్చర్ చేసిండో ఏం చేసిండో నాకు తెలుసు, దేవునికి తెలుసు, అన్నవాకు తెలుసు. టీడీఆర్ విషయంలో మా ఎంప్లాయీను ఆఫీసర్ లాంగ్వేజ్ బాగలేదు, అరే తురే ఏంద్రా అదిరా ఇదిరా అని మాట్లాడుతున్నాడు. ఎన్నోసార్లు వచ్చి మేము చెప్పటం జరిగింది. సుమారు అయిన సంవత్సరం అయిందో, సంవత్సరం కంటే ఎక్కువైందో, అప్పటి నుంచి ఇదే లాంగ్వేజ్ అయినది. నేను 2-3 సార్లు వచ్చి చెప్పిన, అరే వద్దు సార్ ఇట్లా కాదు, ఎవడో కొంచెం దిగగాడు కాదు, నువ్వేమంటే రూల్ ప్రకారం మాట్లాడు అంటే కూడా సరే అంటాడు, అంటాడు. మళ్ళా 2 రోజుల తర్వాత ఆయన చేసేది చేస్తాడు, తప్పులు ఆయన చేస్తుంటాడు, మా ఎంప్లాయీ మీద నూకేస్తుంటాడు. కాబట్టి ఆయనని ఇక్కడి నుండి తీసేయాలని నేను ఈరోజు ధర్నా చేస్తున్నాను. అన్ని సెక్షన్లను అందరు ఎంప్లాయీని ఆయన నాలుకనే అట్లుంటుంది. ఒక మనిషి 2 మనుషులు కాదు, ఇవాళ ఉన్నోళ్ళు అందరూ ఉన్నారు. ఇలా అందరూ బాగా వాని బాధ్యులే, వీళ్ళంతా అందరినీ సతాయించినోడే. కాబట్టి ఇక వాడు ఉంటే ఇలా పని కాదు, లేకుంటే వీళ్ళనన్నా తీసేయి, వాడినన్నా తీసేయని